ఫ్రెండ్స్, మరి స్క్విడ్ గేమ్ సీజన్ 3 అయితే ఫైనల్లీ ఇవాళ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సీజన్ 2 అనేది కొంచెం కొంచెంగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నా సరే సీజన్ 2 కి ఇచ్చిన క్లైమాక్స్ తో అందరికి ఇంట్రెస్ట్ అయితే పోయింది. ఆ క్లైమాక్స్ చూసాక చాలా మంది అప్సెట్ అయితే అయ్యారనమాట. కొంతమంది నా ఫ్రెండ్స్ లో అయితే సీజన్ 3 చూసే ఇంట్రెస్ట్ కూడా పోయింది అని చెప్పి అయితే అన్నారు. స్క్విడ్ గేమ్ తీసిన డైరెక్టర్ అయితే సీజన్ రిలీజ్ అవ్వక ముందే స్క్విడ్ గేమ్ కి అయితే సాడ్ ఎండింగ్ ఉంటుంది అని చెప్పి అన్నాడు. ఆ దెబ్బతో సాడ్ ఎండింగ్ నచ్చక చాలా మంది అయితే మిగిలిన వాళ్ళు కూడా అవుట్ అయితే అయిపోయారు అనమాట. ఈ సీజన్ మాకు చూడాలని లేదని. ఈ సీజన్ ఎండింగ్ గా సీజన్ ఎలా ఉందో తెలుసుకునే ముందు మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేసేయండి, కమెంట్ చేసేయండి. స్క్విడ్ గేమ్ సీజన్ 3 అయితే 12:30 PM ఇండియాలో అయితే లాంచ్ అయితే అయింది. రివ్యూ వీడియో అయితే ముందుగానే రావాలి, బట్ నేను మార్నింగ్ F1 మూవీకి అయితే వెళ్ళాను. దాని రివ్యూ కూడా ఇచ్చాను, మీరు కావాలంటే చెక్ చేయండి. అయితే రివ్యూలోకి వెళ్ళిపోతే సీజన్ 2 క్లైమాక్స్ కి అయితే అక్కడున్న సిస్టమ్ కి ఎదురు తిరిగిన వాళ్ళని అందరినీ చంపేసినట్టయితే మీకు చూపిస్తారు. అందరినీ చంపేసిన తర్వాత హీరోని మాత్రమే ఎందుకు ప్రాణాలతో అయితే ఉంచుతారు? ప్రాణాలతో ఉంచడం వెనక మోటివ్ అనేది ఏమైనా ఉందా? ఉంటే అది ఏంటి? సీజన్ స్టార్టింగ్ నుంచి ఐలాండ్ లో వెతుక్కుంటున్న డిటెక్టివ్ వాంగ్ ఆ ఐలాండ్ ని కనిపెట్టాడా? మరి సీజన్ 2 లాగే లాగ్ అయితే చేశాడా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? డిటెక్టివ్ వాంగ్ కి అండ్ ఫ్రంట్ మ్యాన్ స్క్విడ్ గేమ్ కి హోస్ట్ అయిన ఆ లీడర్ కి సంబంధం ఏంటి అని చెప్పి సీజన్ 1 ఎండింగ్ లో అయితే మనకు చూపిస్తారు. అలాంటి రిలేషన్ ఉండి ఫ్రంట్ మ్యాన్ అక్కడికి ఎలా వెళ్ళాడు, అక్కడికైతే వెళ్ళాక ఈవిల్ గా ఎందుకు మారాడు, గేమ్ కి డైరెక్ట్ గా హోస్ట్ ఎలా అయిపోయాడు అన్నది సిరీస్ లో అయితే చూపించారు. దాని గురించి అయితే ఎవాల్యుయేట్ అయితే చేయలేదు, బట్ చూపించడం అయితే చూపించారు అనమాట. సీజన్ 3 లో అయితే గేమ్స్ కన్నా ఎక్కువ ఎమోషన్స్ కి అయితే వాల్యూ అయితే ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ ఎమోషనల్ గానే ఉంటుంది. ప్రతి దగ్గర ఎమోషనే గేమ్ ఆడుతుంది. ఆ సీజన్ డైరెక్టర్ సీజన్ రిలీజ్ అవ్వక ముందే సాడ్ ఎండింగ్ అయితే ఉంటుందని చెప్పారు. అయితే సాడ్ ఎండింగ్స్ నచ్చవు, హ్యాపీ ఎండింగ్స్ నచ్చుతాయి, బట్ ఆ సిరీస్ నేచర్ అలా ఉంది అని చెప్పారనమాట. అలా ఎందుకన్నారో మీరు సిరీస్ ఎండింగ్ చూస్తే తెలిసిపోతుంది మీకు. ఆయన తలుచుకుని ఉంటే హ్యాపీ ఎండింగ్ కూడా ఈ సిరీస్ కి పెట్టి ఉండవచ్చు. ఆ సాడ్ ఎండింగ్ తో రా అండ్ రస్టిక్ గా ఆ ఎమోషన్స్ గానీ ఆ పెయిన్ గానీ హీరో ఆ వెబ్ సిరీస్ లో ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు అన్న పాయింట్ ని నిరూపిస్తాడనమాట. సీజన్ 1 గానీ చూసుంటే హీరో ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడో మీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది. ఈ సీజన్ లో అయితే 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు కంప్లీట్ ఎమోషన్స్ మీదే క్యారీ అయింది. అలా మీరు గానీ సీజన్ 3 చూడాలనుకుంటే సీజన్ 1 లాంటి ఆర్ 2 లాంటి గేమ్స్ లో ఆ ఇంటెన్సిటీని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సీజన్ చూడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సీజన్ అనేది ఒక కంక్లూజివ్ ఎండింగ్ తీసుకొని రావాలి అని చెప్పి చేసింది అనమాట. గేమ్స్ ఇంటెన్సిటీ కన్నా ఎమోషన్స్ కే ఎక్కువ వాల్యూ అయితే ఇచ్చి తీశారు. డైరెక్టర్ అయితే ఈ సీజన్ అనేది ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాం, స్క్విడ్ గేమ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి అన్నారు. కానీ ఒకవేళ నిజంగానే అయితే సీజన్ ఎండింగ్ కి జస్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా జరగలేదని చెప్పాలి. ఏంటి బ్రో, ఇందాకే కదా ఎమోషనల్ గా ఎండ్ చేశారు, అలా ఎండ్ చేయాల్సి వచ్చింది, అలా చేయడం కూడా మంచిదైంది అని చెప్పి అన్నావు. మరి ఇదేంటి బ్రో అంటే, ఇందాక నేను చెప్పిన దాంట్లో అయితే హీరో క్యారెక్టర్ కి మాత్రమే జస్టిఫికేషన్ జరిగింది తప్ప సిరీస్ కి అయితే జస్టిఫికేషన్ జరగలేదు. మెయిన్లీ స్క్విడ్ గేమ్ మోటివ్ ఏంటంటే మనుషుల్లో హ్యూమానిటీ అనేది ఖచ్చితంగా ఉంది అని చెప్పడమే. మీకు సీజన్ 1 ఎండింగ్ కే ఆ ముసలోడు చచ్చిపోయినప్పుడు మీకు తెలుస్తుంది హీరో వెళ్ళింది ఎందుకు, వీటన్నిటికీ ఎండ్ కార్డ్ వేయడానికి. ఆ గేమ్స్ చూసి మనుషులు చావడం చూసి ఎంజాయ్ చేస్తున్న విఐపీస్ ని, ఆ విఐపీస్ కి అయితే పనిష్మెంట్ దొరకాలని చెప్పి అందరూ అయితే కోరుకుంటారు అనమాట. సీజన్ ఎండింగ్ అయితే అలా జరిగినట్టు చూపించలేదు. డైరెక్టర్ గారు అయితే సీజన్ 3 తో స్క్విడ్ గేమ్ అయితే ఎండ్ అయిపోతుంది, మేము ఇంకా తీయట్లేదు అని చెప్పి అన్నారు. సీజన్ ఎండింగ్ అయితే ఒక క్లిఫ్ హ్యాంగర్ అయితే ఉంచారనమాట. ఆ క్లిఫ్ హ్యాంగర్ చూసాకైతే 2 విధాలుగా అనిపిస్తుంది. ఒకటి, ఇంకో సీజన్ అయితే ఉండుండొచ్చు, లేదంటే ఇది కూడా వాళ్ళు కన్వే చేస్తున్న మెసేజ్ అయితే అయి ఉండొచ్చు. ఓవరాల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే సీజన్ అయితే మీరు చూడొచ్చు. నేను సీజన్ 2 ఎండింగ్ తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ అయితే లో పెట్టాను. ఆ లో ఎక్స్పెక్టేషన్స్ తోనే సిరీస్ అయితే చూశాను, పర్లేదు అనిపించింది. పర్సనల్లీ ఎండింగ్ అయితే సీజన్ కి జస్టిఫైడ్ ఎండింగ్ లో అయితే నాకైతే అనిపించలేదు. చూడాలి డైరెక్టర్ కి అయితే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయేమో అని. ఫైనల్లీ నేనైతే ఈ సీజన్ కి ఇస్తున్న రేటింగ్ అయితే 6.8/10 అనమాట. వీకెండ్ కి అయితే మీరు చూడాలి అనుకుంటే చూసి చిల్ అవ్వచ్చు. మరి ఈ రోజు రివ్యూ కి అయితే ఇంతే. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. రివ్యూస్ గానీ ఇలాంటి అప్డేట్ వీడియోస్ గానీ కొత్త కంటెంట్ కూడా ఇంట్రడ్యూస్ అయితే చేస్తాం. వీడియోని అయితే లైక్ చేసేయండి, కమెంట్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.